సంపదను పెంచే వాస్తు చిట్కాలు. సంపాదించిన డబ్బును పొదుపు చేయడం లేదా మరింత డబ్బు సంపాదించాలనుకోవడానికి వాస్తుపరమైన మార్పులను కొన్నింటిని సూచిస్తున్నారు. అవేమిటో తెలుసుకుందాం. ఇంటికి నైరుతి మూలను తమిళులు కుబేర స్థానమంటారు. ఇక్కడ ఎటువంటి సంప్ కానీ, సెప్టిక్ ట్యాంక్ కానీ, బోర్వెల్ కానీ భూమిలోపల ఎటువంటి నిర్మాణం లేకుండా చూసుకోవడం వల్ల ఇంట్లో ధనం నిలుస్తుంది. నగలు, ఇతర విలువైన పత్రాలు పెట్టే బీరువాలను, లాకర్లను వాస్తు ప్రకారం పెట్టుకోవాలి. తూర్పు ముఖంగా తలుపు తెరుచుకునే పశ్చిమపు గోడకు వీటిని పెట్టడం మంచిది, లేదా ఉత్తర ముఖంగా తలుపు తెరుచుకునేలా నైరుతి మూల ఉంచాలి. లాకర్లు ఉత్తర ముఖం తెరుచుకునేలా దక్షిణపు గోడకు పెట్టడం కూడా అదృష్టాన్ని తీసుకువస్తుంది. లాకర్ తలుపులు ఉత్తరముఖంగా తెరుచుకోవడం మంచిది, ఎందుకంటే వాస్తు ప్రకారం ఈ దిక్కుకి కుబేరుడు అధిపతి. బీరువాను ఈశాన్య మూలలో ఎప్పుడూ పెట్టకూడదు, ఎందుకంటే దీనివల్ల సంపద నష్టం జరుగుతుంది. ఆగ్నేయ, వాయువ్య దిక్కులు కూడా మంచివి కావు, ఎందుకంటే దీనివల్ల అనవసర ఖర్చులు అధికమవుతాయి. డబ్బులు పెట్టుకునే బీరువాను ఎప్పుడూ దూలం కింద ఉండకుండా చూసుకోవాలి, ఎందుకంటే ఇది ఆర్థిక స్థిరత్వం మీద ఎక్కువ ఒత్తిడి పెడుతుంది. ఈశాన్య మూల కూడా సంపద వృద్ధికి తోడ్లపడుతుంది. ఇంటికి ఈ మూలన సంప్, బోర్వెల్ లేదా బావి నిర్మిస్తే అభివృద్ధి, స్థిరత్వం వస్తాయి. ఎంత కష్టపడినా ఇంట్లో డబ్బు నిల్వ ఉండకపోవడం లేక అభివృద్ధి జరగకపోవడం వంటివి ఎదుర్కొంటుంటే ఇంట్లో రాత్రంతా కనీసం ఒక దీపాన్నైనా వెలుగనిస్తుండాలి, ఎందుకంటే కాంతి కూడా ఒక రకమైన శక్తే. ఫెంగ్ షూయ్ ప్రకారం దీన్ని యాంగ్ శక్తి అంటారు. ఇది చలనం తీసుకువస్తుంది. ఇంట్లో చేపల అక్వేరియం పెట్టుకోవడం సంపద వృద్ధి కావడానికి దోహదం చేస్తుంది. ఆరోగ్యంగా, ఉల్లాసంగా ఉండే చేపలను ఎంచుకుని ఇంటికి తెచ్చుకోవాలి. నీటిని శుభ్రంగా, గాలిపోయేలా ఉంచాలి. చేపలు అక్వేరియంలో తిరుగుతూ ఉంటే ఆ శక్తి ఇంట్లో సంపద వృద్ధి కావడానికి దోహదం చేస్తుంది. దీనిని గదిలో ఉత్తరం దిక్కున ఉంచడం మంచిది. మీ అపార్ట్మెంట్ ముఖద్వారం పొడవైన కారిడార్ చివర ఉన్నప్పుడు అక్కడ ప్రవహించే శక్తి చాలా ఉధృతంగా ఉంటుంది. ఇది మీ ఆర్థికపై అట్టుబడులకు రిస్క్ కాగలదు. దీనిని తగ్గించేందుకు కారిడార్ మధ్యలో అంటే దారికి అడ్డంగా కాదు గాని ఒకవైపు ఒక మొక్కను పెడితే ఆ ఉధృతి తగ్గుతుంది. ఇంటి ముఖ ద్వారానికి మంచి రంగులు వేయడం ద్వారా సంపదను ఆహ్వానించవచ్చు. పక్కింటివారి గోడలకు, ముఖద్వారాలకు భిన్నంగా, ఆకర్షణీయమైన రంగులు వేసుకోమంటున్నారు వాస్తు నిపుణులు. ముఖ్యంగా జీవితంలో ఆర్థికాంశాల పట్ల మరింత స్పష్టత కావాలనుకున్నప్పుడు మీ ఇంట్లో గాజు వస్తువులను ఒకసారి పరిశీలించండి. ముఖ్యంగా ఇంటికి గాజు కిటికీ తలుపులు ఉంటే అవి ఎప్పుడూ పరిశుభ్రంగా ఉండేట్టు చూసుకోవాలి. మురికిగా ఉన్న అద్దపు తలుపులు సంపదను లోనికి రానివ్వవు. కిటికీకి క్రిస్టల్స్ వేలాడదీయడం వల్ల శక్తి చురుకుగా ప్రవహిస్తుంది. సూర్యకిరణాలు వాటిని తాకినప్పుడు అవి రంగురంగుల అద్భుత ఇంద్రధనస్సులను సృష్టిస్తాయి. నేరుగా సూర్యకిరణాలు ప్రసరించే కిటికీని ఎంచుకుని అక్కడ ఒక క్రిస్టల్ను వేలాడదీస్తే మీ కెరీర్ వృద్ధికి అది దోహదం చేస్తుంది. ఆదాయానికన్నా ఖర్చులు ఎక్కువగా ఉంటే మొక్కలను కానీ విత్తనాలను కానీ టాయిలెట్లలో ఉంచాలి. ఇది ధన ప్రవాహం వృధా కావడాన్ని నిరోధిస్తుంది, ఎందుకంటే ఎదిగేవి ఏవైనా నీటి శక్తిని తిరిగి పీల్చుకుని రీసైకిల్ చేస్తుంటాయి. మీ క్యాష్ బాక్స్ను లేదా లాకర్ను ప్రతిఫలించేలా బీరువాలో ఒక అద్దాన్ని పెట్టండి. ఇది మీ సంపదను సంకేతాత్మకంగా రెట్టింపు చేస్తుంది. ఇంట్లో అస్సలు డబ్బు నిలబడకుండా జీవితంలోంచే అదృశ్యమైపోతున్నట్టు అనిపించినప్పుడు ఇంటి నైరుతి మూలన బాగా బరువుగా ఉండే వస్తువులను పెట్టండి. దానితో పాటుగా బాగా వెలుతురు వచ్చేలా చూడండి. సంపదను పెంచుకోవాలంటే ఆహ్లాదకరంగా నీరు పారే శబ్దం వినిపించేలా చిన్న ఫౌంటైన్ ఇంట్లో పెట్టుకోండి. అది డెస్క్ మీద పెట్టుకునేదైనా పర్లేదు. వాటర్ ఫౌంటైన్లా డబ్బును, సంపదను ఆకర్షించే శక్తి మరేదీ లేదు. నీరు పారే శబ్దం ఇంట్లో సానుకూల శక్తి ప్రవహించేలా చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేస్తూ కామెంట్ చేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.